హలో మావా, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మూవీ సైక్స్. సో ఈరోజు నేను మద్రాసి అనే మూవీ చూసా. సో మూవీ ప్లాట్ ఏంటి అని అంటే, మన హీరో చచ్చ అలా చెప్పను, వేరేలా చెప్తా. సో ఇప్పుడు తమిళనాడులో గన్ కల్చర్ తీసుకురావాలి అని అనుకుంటారు విలన్ వాళ్ళు. సో ఆ గన్ కల్చర్ అనేది రాకుండా హీరో ఎలా అడ్డుకుంటాడు అండ్ ఎలా హెల్ప్ చేస్తాడు అనేది మూవీ ప్లాట్. సో నేను ఇంతకంటే ఎక్కువ నేను రివీల్ చేయట్లేను, ఎందుకంటే ఏం చేసినా కూడా స్పాయిలర్స్ లాగా ఉంటది కాబట్టి. సో మూవీలో పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే, శివకార్తికేయన్ గారు, మన రుక్కు పాప రుక్మిణి వసంత్ బాగుంటది పాప, రుక్మిణి వసంత్ గారు, విద్యుత్ జంవాల్ చూస్తే గుర్తుపడతారు మీరు. జమ్ ఆఫ్ అన్ యాక్టర్, చాలా బాగా చేశాడు యాంటాగనిస్ట్ రోల్ లో. అండ్ మన బిజు మీనన్ గారు, షాబిర్ గారు, వీళ్ళందరూ ఉన్నారు. అందరూ మెయిన్ వీళ్ళే. విద్యుత్ జంవాల్ గారు, మళ్ళీ తర్వాత శివకార్తికేయన్ గారు, రుక్కు పాప మర్చిపోయా. ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఇంట్లో? వీళ్ళు మెయిన్ అనమాట. సో మూవీ అంతా మనకి ఎలా తిరుగుతుంది అని అంటే, అది ఎలా తీసుకొచ్చారా లేదా, అసలు ఏం జరిగింది అని ఇదే ప్లాట్ మీద ఉంటది. సో ఫైనల్ గా మూవీ చూస్తున్నంతసేపు నా ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలి అని అంటే, ఫస్ట్ 20 minutes ఆఫ్ ద ఫిలిం బ్లోన్. ఆ వరల్డ్ బిల్డింగ్ అయినా, లేకపోతే మనకి ఆ ప్లాట్లు, ట్విస్ట్లు, అండ్ మన క్యారెక్టర్ డెవలప్మెంట్, అండ్ ఆ సైకోతనం క్రేజీ. సినిమా అంతా చాలా మంది బయట నార్మల్గా ఉంది, అంతేం బాగాలేదు, సోసో ఉంది అని అంటున్నారు, కానీ నాకు మూవీ నచ్చింది. కాకపోతే మూవీ లెంత్ అనేది 2 hours 48 minutes ఉంది. కొంచెం మూవీ లెంత్ ఎక్కువ అనిపించింది కానీ, బట్ పర్లేదు. సినిమా నాకైతే నచ్చింది. ఓవరాల్ గా చెప్తున్నా, ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా అలా వెళ్ళిపోయింది మూవీకి. మన శివకార్తికేయన్ గారు వాళ్ళ యాక్టింగ్ తోని, వాళ్ళ కాస్ట్ అంతా మీకు పక్కా నచ్చేస్తారు. సీరియస్లీ చాలా బాగుంది మూవీ. నన్ను నేను చూసుకున్న హీరోలో అంత అమాయకుడు అంటే, ఇప్పుడు నేను అమాయకుడు అని ఒప్పుకుంటా, మీరు ఒప్పుకోవాలి, తప్పదు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ఎందుకంటే నేను నిజంగానే అమాయకుడిని, చాలా అమాయకుడు తెలుసా. అసలు ఏం తెలియదు, ఎలా బతుకుతాడో ఏమో, నేను కూడా అసలు ఎలా బతుకుతానో ఏమో అనుకున్నా. సో అలా ఉంటుంది మూవీ, చాలా బాగుంది, మీరు చూడండి. మ్యూజిక్ బై అనిరుద్ గారు చాలా బాగా ఇచ్చారు, అండ్ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. డైరెక్టెడ్ బై ఏఆర్ మురుగదాస్ గారు. ఫస్ట్ 2-3 సీన్స్, ఒక సీన్లో మురుగదాస్ గారు క్యామియో ఇస్తారు, ఒక సీన్లో కనిపిస్తారు మీకు. డైరెక్టర్ ఎవరికైతే తెలుసో మీకు కనిపించేస్తారు, మీరు గుర్తుపడతారు. అందరూ చాలా బాగా చేశారు. ఇంకా ఎక్కడ కూడా నాకు ఏం ఫ్లాస్ ఏం అనిపించలేదు. గణేష్ నిమజ్జనాలు అవ్వడం వల్ల అలా బయటికి వెళ్ళి రావడం వల్ల లేట్ అయిపోయింది. సో కానీ రివ్యూలు మాత్రం వస్తాయి. లేట్ అయినా, ఎలా ఉన్నా, ఎట్లున్నా కూడా రివ్యూలు వస్తాయి. మాక్సిమం నేను ఇవ్వడానికి ట్రై చేస్తున్నా అండ్ ట్రై చేస్తూనే ఉంటా. సో మీరు కూడా తప్పకుండా చూడండి. అండ్ ఇలాంటి రివ్యూస్, సజెషన్స్ అండ్ అప్డేట్స్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఆ నోటిఫికేషన్స్ కూడా కొంచెం ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ, అండ్ వీ విల్ షో అనదర్ వీడియో. బాయ్.